నమస్కారం అండి. మనం చూసుకున్నట్లయితే క్రీస్తు యేసే ప్రభు అనే అనుభవాన్ని పొందుట ఇది ఆధ్యాత్మిక జీవితము. ప్రభువే మన ఆలోచన అనే అంశముల గురించి ఈరోజు మనం చర్చించుకొని పోవచ్చున్నాము. అవునండి, ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే అనేక మందికి అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. చిన్నవారి మొదలుకొని భవిష్యత్తు వరకు కూడా అనేక ఆలోచనలు అంశాలు కలిగి ఉన్నారు. అయితే మన ఇలాంటి సమయంలో మనకి ప్రభువే మన ఆలోచన అయి ఉండాలని మనం నేర్చుకొని పోవచ్చున్నామండి. మరి ప్రభువే మన ఆలోచన అయి ఉన్నట్లయితే మన మనసు మారి ఆయన మనసు వల్లే మారుతుంది, మన వ్యక్తిత్వం మారుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వంలోనికి మనం మార్చబడతాము. కాబట్టి మనము ఆలోచనల్లో ఏ విధంగా ప్రభుకు మనం సమర్పించుకోవాలనో ఈ అంశం గురించి ఈరోజు మనం చర్చించుకొని పోవచ్చున్నాము. ఈ చర్చనీయాంశమునకు మన మధ్య అతిథులు ఉండుట చాలా సంతోషము. వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిద్దామా? నమస్కారం అండి. నమస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మనం ఈరోజు చూసుకున్నట్లయితే మన యొక్క అంశము ప్రభువే మన ఆలోచన. మనం ప్రభువే మన ఆలోచన అనేటువంటి విషయం గురించి ఉపోద్ఘాతాన్ని మా ప్రేక్షకులకు తెలియజేస్తారండి. మేడం, ప్రభువే మన ఆలోచనలో ఏంటంటే మనం బాప్తిసము, మనసు పోరాటము, అదేవిధంగా మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పోరాటం జరుగుతుంది నిజ జీవితాల్లో. ఎందుకంటే బాప్తిజం తీసుకోండి అని అన్నప్పుడు ఇంకా నేను ఇప్పుడే తీసుకోవాలా, ఇంకా నాకు సమయం ఉంది, నేను ఇప్పుడే తీసుకోలేను, ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంటుంది అని ఆలోచిస్తుంటారు యవ్వనస్తులు. చిన్నపిల్లలకు బాప్తిజం ఇస్తే వాళ్ళు అసలు ఏమీ వాళ్ళకి తెలియదు. కాబట్టి యవ్వన ప్రాయంలో బాప్టిజం ఇస్తే దేవునిలో వాళ్ళు చక్కగా నడుచుటకు అవకాశం ఉంటుంది. ఒకవేళ తీసుకున్న తర్వాత మనసు యొక్క పోరాటంకి మనకు సాతాను శక్తులు ఏదన్నా మనకు తగిలినట్లయితే మన మనసును దేవునికి సమర్పించుకున్నట్లయితే బాగుంటుందని మరి యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మంచిగా చెప్పారండి. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పాఠం తాలూకు ముఖ్య తలంపు గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారండి. ఈ పాఠం తాలూకు ముఖ్య తలంపు కొలస్సీలు 3:1 చదువుకుందాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అవునండి, చాలా చక్కటి విషయము. అవును, పైనున్న వాటి మీదే మనం వెతకాలనేటువంటి విషయం గురించి ప్రభువే మన ఆలోచన ఇట్లు మా ప్రేక్షకులకి తెలియజేస్తారండి. తప్పకుండా మేడం. ప్రభువే మన ఆలోచన అంటే దీంట్లో మనసు యొక్క పోరాటము, తర్వాత బాప్టిజం తీసుకోవటం. బాప్టిజం తీసుకున్న తర్వాత మనసు పోరాటం వేరుగా ఉంటుంది. బాప్టిజం తీసుకోకంటే ముందుగా మనసు యొక్క పోరాటం వేరుగా ఉంటుంది. అప్పుడు ఈజీగా మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా చేయగలరు, భయం లేకుండా ఉంటారు. బాప్టిజం అనగానే ముఖ్యంగా యవ్వనస్తులు భయపడుతుంటారు. అమ్మో నాకు ఇప్పుడేంటి, నేను ఇప్పుడే తీసుకోవటం ఏంటి, అన్నీ కట్టుబందుగా ఉండాలి, అన్నిటికీ కట్టుబడి ఉండాలి, అబద్ధాలు ఆడొద్దు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, అదేవిధంగా దేవుడికి లోబడి ఉండాలి, ఇంకా నాకు సమయం ఉంది కదా అనుకుంటారు. అది ఎప్పుడు వివాహ సమయానికి దగ్గరికి వచ్చిన తర్వాత బాప్టిజం తీసుకోవచ్చులే అని ఆలోచిస్తుంటారు. అట్లుంటుంది. అయితే మన యేసుప్రభుని కూడా చూసుకున్నప్పుడు ఆయన కూడా శోధింపబడ్డాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత సాతాను చేత శోధింపబడ్డాడు. ఇహలోకంలో ఉన్న మనల్ని కూడా సాతాను చాలాసార్లు శోధించుటకు అవకాశం ఏర్పడుతుంది. అయినప్పటికీ మన ఆలోచనలన్నీ మనం దేవునికి సమర్పించుకున్నట్లయితే, అధిక శక్తి ఆయన దయచేయనట్లు ప్రార్థించినట్లయితే వారికి మనకి పోరాటం ఉండదులే, అది భయపడాల్సిన పని లేదు. కానీ చాలామంది ఈ రోజుల్లో భయపడి మరి వెనక్కి తగ్గుతూ బాప్టిజం తీసుకోవటానికి ముందుకు రావట్లేదు, రక్షణ మార్గంలోకి రావటానికి కూడా ముందుకు రావట్లేదు చాలామంది జనాలు. తల్లిదండ్రులుగా మరి పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉంది. భయపడకండి. అంటే ఏంటంటే ఎప్పుడైతే మన ప్రభువు సమర్పించుకుంటామో మరి జయాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. ఎటువంటి శోధన మనకు ఎదురు వచ్చినా కూడా తన సర్వాంగ కవచం ధరించుకొని ముందుకెళ్ళుటకు మనం ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని మనం తెలియచేయాలి అందరికీ కూడా. కాబట్టి మనసు ఎప్పుడు పోరాడుతూనే ఉంది. అది వ్యసనాక్రాంతులను కూడా చేయగలదు కొన్నిసార్లు. మనసు యొక్క పోరాటంతో ఎంతోమంది మరి మంచి పనులు చేయలేక చెడ్డ పనులు చేస్తూ వారి జీవితాలను పతనం చేసుకున్న సందర్భాలు కూడా మనం చాలా చూడొచ్చు. అవునండి, అధిక శక్తి దయచేయనట్లు మనం ప్రార్థించాలి. మనం అవును మన ఆలోచనలన్నీ ఆయనకు అంగీకారకృతంగా ఉండేటట్లు చూసుకోవాలి. అవునండి, చాలా చక్కగా వివరించారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జెన్నిఫర్ గారు, దేవుని అంగీకరించిన తర్వాత మనసు యొక్క పోరాటం ఎలా ఉంటుంది? అయితే ఇందాక మ్యామ్ చెప్పినట్లు దేవుని అంగీకరించిన తర్వాత మనసు యొక్క పోరాటం చాలా భయంకరమైనదిగా ఉంటుంది. అయితే మనం బాప్టిజంకి ముందు మేడం చెప్పినట్లు చాలా ఈజీగా అనుకుంటూ ఉంటాం, బాప్టిజం తీసుకుంటే మనకు దేవుడు శక్తిని ఇస్తాడు, అన్నిటిని మనం దాటుకోవచ్చు అని చెప్పి.
కానీ మనం బాప్టిజం ఎప్పుడైతే రక్షణ పొందుతామో, రక్షణ పొందిన తర్వాతే మనకి ఆటంకాలు ఎక్కువ. ఇప్పుడు మనం యోబుని కూడా చూసుకున్నట్లయితే ఆ ఆటంకాలు దేవుని పర్మిషన్తోనే సాతానుడు మనల్ని అటాక్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం మత్తయి 4లో చూసుకున్నట్లయితే దేవుడు ఒకసారి చదువుకుందాము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. జస్ట్ ఆయన శోధింపబడుటకు మాత్రమే అరణ్యముకు తీసుకొని పడబోయి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఎప్పుడు ఆయనకి చాలా ఆకలిగా ఉన్నప్పుడే సాతాను వచ్చి ఆయనను శోధించుటకు వచ్చింది. 3 సార్లు సాతాను శోధించింది. ఏ విధంగా మనుషుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో తినమని ఒకసారి శోధిస్తాడు, 3 సార్లు శోధిస్తాడు. కానీ ప్రభువు ఆ శోధనలన్నిటిని దాటుకొని వచ్చి, అది జస్ట్ మనకి ఒక ఎగ్జాంపుల్. బ్యాప్టిజం తర్వాత మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా, కొందరైతే చనిపోదాం అనుకుంటారు, కొందరైతే ఇంకొందరు లైక్ ఇంకా దేవుడు వద్దు, ఇంకా నేను అనవసరంగా విడిచిపెట్టేద్దాం అనుకుంటారు. నేను నడిచిన త్రోవే నాకు బాగుంది. దేవుడు ఎప్పుడైతే మనల్ని రక్షిస్తాము అన్న సమయానికి వచ్చేసరికి తప్పిపోతూ ఉంటారు. కానీ అది జరగకుండా మనం యేసు యొక్క ఎగ్జాంపుల్ మనకు చాలా గొప్పదైన ఎగ్జాంపుల్. బికాజ్ ఆయన ద్వారానే మనం నేర్చుకోగలం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆయన శోధింపబడకుంటే మనం ఏమనుకునే వాళ్ళం, ఆయన బాప్తిజం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఆయనకు శోధనలు లేవు, ఏం లేవు, మనకున్న కష్టాలు ఆయనకున్నాయా అని చెప్పి దేవుడినే మనము దూషించగలిగే మనుషులం మనం. ఎందుకంటే మనం నీచమైన మనుషులం కాబట్టి ఎవరినైనా దూషిస్తాము, దేవుడిని కూడా దూషిస్తాం. సో ఆయన మనకి అలాంటి ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థనతో జయించి ఆయన అప్పుడు ఇక్కడ 10లో చూసుకున్నట్లయితే మత్తయి 4:10 యేసు వానితో సాతానా పొమ్ము అని అన్నప్పుడు ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య అంటే ఏంటి, అక్కడ ఆయనను సేవించి ఆయనకు సేద తీర్చి ఆయనని ఆకలి తీర్చి తినిపించి అప్పుడు వెళ్ళిపోయారని. చాలా చక్కగా వివరించారమ్మా. చిన్న విరామం తీసుకుందాము. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము. తిరిగి స్వాగతం. ఇందిరా గారు, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్రైస్తవులుగా మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో మన ప్రేక్షకులకు తెలియజేస్తారండి? తప్పకుండా మేడం. మనం మంచి ఆలోచనలే కలిగి ఉండాలి. ఎందుకంటే మన ఆలోచన పట్ల దేవుడు ఎప్పుడు శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. మనకు ఊపిరిచ్చిన ఆయన మనల్ని ఎప్పుడు ప్రతి క్షణం కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మన ఆలోచనలు కూడా ఆయన గ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మంచి ఆలోచనలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. కొన్నిసార్లు అపవాది మన ఆలోచనలను దొంగిలిస్తూ ఉంటాడు. ఇది చెయ్యొద్దు, సాబత్కి వెళ్ళొద్దు, ఇంకా వేరే పనులు ఏమైనా పెట్టుకోవాలి, లేదా ఎవరైనా మంచి పనులు చేయమన్నప్పుడు అవే ఎందుకు చేయాలి, ఇంకా వేరేవి కూడా చేయొచ్చు కదా, అప్పుడే మనం నరకానికి వెళ్తామా, అప్పుడే మనల్ని ప్రభు శిక్షిస్తాడా అనే క్వశ్చన్స్ వాళ్ళు వేసుకుంటారు. పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రతిదినం కూడా పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకోవాలి, ప్రార్థన విజ్ఞాపనలను ప్రభువుకు తెలియచేయాలి అని అంటున్నాడు. అదేవిధంగా మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 ఏవి రమ్యమైనయో ఏవి ఖ్యాతి గలవో అనే విచక్షణ జ్ఞానం మనకి ఇచ్చాడు. కాబట్టి మనం మంచి ఆలోచనలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వాలని. అదేవిధంగా రోమా 12:2 ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అంటే మారు మనసు పొందాలి. అదేవిధంగా మరి దేవుడికి ఇష్టమైన పనులు చేయాలి. కాబట్టి మనము సాతానుకు తావివ్వకుండా మనం ఎప్పుడూ వాక్యంను ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన నా గిన్నె నా యొద్ద నుండి తీసివేయము, ఇది నీ చిత్తమే ప్రవ్వా అని చెప్పినట్లు ప్రతిదీ కూడా నీ చిత్త ప్రకారం నాకు జరిగించు ప్రవ్వా అని మనం ప్రార్థించాలి. అదేవిధంగా పౌలు గారు చెప్పినట్లు కూడా ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకున్న వారైతే ఎప్పుడు మీకు జయమే ఉంటుంది, అపజయం మీ జీవితాల్లో ఉండదని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఏవి మంచివో ఏవి ఖ్యాతి గలవో అట్లాంటి ఆలోచించే విచక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఆలోచించి ముందడుగు వేయాల్సిన పని మనకు ఎంతైనా అవసరం.
చాలా బాగా చెప్పారండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మ, మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటంలో మన ఆలోచనలు అదుపులో పెట్టుకుంటాం ఎందుచేత ప్రాముఖ్యం? ఎందుచేత ప్రాముఖ్యము అంటే మన ఆలోచనలు బట్టి మన క్రియలు ఉంటాయి కాబట్టి మన ఆలోచనలు మనం అదుపులో పెట్టుకున్నట ఎంతో ప్రాముఖ్యము. అయితే సాతానుకు యేసుకు మన హృదయాల్లో ఎవ్రీ టైం ఎవ్రీ డే మనకి పోరాటం జరుగుతూనే ఉంటుంది. సో మనం ఆ దారి తప్పకుండా మన రోడ్ చాలా నేరోగా ఉంటుంది. ఇటు పడిపోతే అటు పడిపోయినట్లే, ఇటు పడిపోతే అటు పడిపోయినట్లే. సో మనం చాలా జాగ్రత్తగా మన ఆలోచనలు పెట్టుకొని మన క్రియలను జరిగించాలి. అదేవిధంగా మనం సాతాను శోధనలకి గురి అయినప్పుడు మనం జస్ట్ ఒకవేళ మిస్ అయ్యి పడిపోయిన ఆ శోధనలకు గురి అయిపోయినా మనం, ఎందుకంటే ఆలోచించిన విధానంగానే మనం క్రియ జరుపుతూ ఉంటాం కాబట్టి ఆ క్రియ జరిగించిన తర్వాత మనకి మన మనసు చెప్తుంది, యేసు పరిశుద్ధాత్మ మనకు చెప్తుంది, ఇది తప్పు, నువ్వు చేసింది తప్పు, యూ హ్యావ్ టు రిపెంట్ అని చెప్పి మనకు చెప్తూ ఉంటుంది. అప్పుడు మనకి యేసు ఎలా సెలవిస్తున్నారు? కీర్తనలు 42:11 చదువుకుందాము. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నిన్నాదరించువాడు ఎప్పుడు నిన్ను విడువడు, నిన్ను మరువడు. ఆయన మనల్ని ఆదరించే దేవుడు. మనం ఎప్పుడైతే తప్పిపోయి దేవా నేను మర్చిపోయానే, నేను నీ మాట వినలేదే, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను అంటే నువ్వేం బాధపడకు, నేను ఉన్నాగా, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ, కమాన్ అనేస్తాడు. అవును, మన యుద్ధోపకరణములు ఉన్నాయి కదమ్మా మనకి ఎఫెసులో రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. మరి కాబట్టి మనకి ఆయన గొప్ప యుద్ధోపకరణములు ఇచ్చాడు. అంటే మనం కత్తులు పట్టుకోవక్కర్లేదు, డౌల్ పట్టుకోవాల్సిన పని లేదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన యుద్ధోపకరణములు ప్రార్థన, మరి వాక్యము చాలా ప్రాముఖ్యం. మనం ఇటువంటి సమయంలో మన ఆలోచనలు జయించాలంటే కూడా మన మనస్సుల్ని దేవునికి ఏం చేయాలంటే సమర్పించుకోవాలి, అంకితం చేసుకోవాలి. మన మనస్సులు కూడా దేవుని యొక్క వెలుగుతో ప్రకాశిస్తాయి. ఆయన మహిమ కొరకు మన మనస్సుల్ని, మన ఆలోచనలు దేవునికి అంకితం చేయవలసిన వారంగా ఉన్నాము. ఎప్పుడైతే ఈ యుద్ధాపకరణములను మనం ఉపయోగించుకున్నట్లయితే వాటిని మనం ఏం చేస్తామండి, తప్పకుండా జయిస్తాము. ఎవరిని జయించగలుగుతాము? సాతాన్ని తీసుకొచ్చే ఆలోచనల్ని, సాతాన్ని మనకి ఇబ్బందులు పెట్టేటువంటి వాటిని మనం జయించగలుగుతాము. అందుకే కదా దేవుడు చెప్తాడు, పైనున్న వాటిని మీరు వెతకండి అని. అంటే పైనున్న వాటిని వెతకండి అని అంటే పైనున్న వాటిని మనం ఏది వెతకాలండి? మనకి ఇక్కడ పైనున్న వాటివి అంటే భూమి క్రింద ఉన్నవి, పైన ఉన్నవి, ఆకాశం పరలోకమందు ఉన్నవి అని అంటున్నాడు. అంటే భూమి మీద ఏముంది మేడం? సాతాను రాజ్యం అంతా, ఈ ఇహలోకం అంతా కూడా సాతాను ఆక్యుపై చేసుకుంది. ఒక రాజ్యం మీద ఒక రాజ్యము, ఒక కుటుంబం మీద ఒక కుటుంబము, ఏ కుటుంబంలో కూడా మనశ్శాంతి లేకుండా, అంటే సాతాను ఏ విధంగా తిరుగుతుండు, ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె ఏ ఆత్మను నాశనం చేయాలా అని ఆలోచిస్తుంది. అదేవిధంగా మోసాలు, కపటము, కక్షలు, ఈర్షలు, అబద్ధాలు, ఒకరి మీద కొండెంలాడు వారు ఎక్కువగా ఇహలోకంలో ఉంటాయి. పరలోకంలో ఏముంటాయి? దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, అక్కడ పండ్లు కొరుకుటే ఉండదు, అసలు శాంతి సమాధానంకు నిలయం అన్నమాట. అయితే మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ పక్షిరాజు గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్షిరాజు ఒక కోడి, ఆ కోడి పక్షిరాజు గుడ్డు ఎప్పుడో పెట్టి వెళ్ళిపోతుంది, కోడి పొదుగుతుంది, అక్కడ కోడి పిల్లలు వస్తాయి, పక్షిరాజు పిల్ల కూడా అక్కడ కోడి పిల్లలతో సమానంగా ఉంటుంది. కోడి పిల్లలు ఎప్పుడు పెంటల్లో అక్కడక్కడ చెత్త చెదనంలో తిని ఉంటూ ఉంటాయి అవి. కానీ పక్షిరాజు దాని స్వభావం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఆకాశం వైపే చూస్తూ ఉంటుంది, ఎప్పుడు తన మనసు అంతా, తన ఆలోచనలంతా పై వాటి కోసమే ఎదురు చూస్తుంది. కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి, ఆ కోడి పిల్లలు ఎప్పుడు కింద ఉన్న వాటినే చూస్తుంటుంది, అసలు పైకి ఒక్కసారి కూడా అవి తలెత్తి చూడవి. కానీ పక్షిరాజు దాని స్వభావం అంతా కూడా మనం గమనించినట్లయితే పైకి చూస్తూ ఉంటుంది. ఒక రోజు రానే వస్తుంది, పక్షిరాజు తన తల్లి వచ్చి సౌండ్ చేస్తూ ఉంటుంది పైన, అంటే నా బిడ్డ ఎక్కడుంది అని. అప్పుడు తన స్వరమును విని పక్షిరాజు ఎగిరిపోతుంది తల్లితో. అంటే యేసుప్రభు కూడా ఒకరోజు వచ్చినప్పుడు మనకు అట్లాంటిదే జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడు పైనున్న వాటి గురించి ఆలోచించాలి, మంచి విషయాలను మన మనసు మంచి ఆలోచనలు చేసినట్లయితే మనం ప్రభువుతో ఏకమవుతామని. అయితే ఇక్కడ మంచి మాట వ్రాయబడింది, కొలస్సీ 3వ అధ్యాయము 1-2 మనం చూసుకున్నట్లయితే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు
పెట్టుకొనకూడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి మన ఆలోచనలు పక్షిరాజు వలె ఉండాలి. నూతన జీవము పక్షిరాజు ఏ విధైతే పొందుకుంటుందో మనం కూడా ఆయన నమ్ముకున్నట్లయితే ఆ విధమైన మహిమతో మనం ఆయనతో కూడా వెళ్ళవలసి ఉందని మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. చాలా చక్కగా వివరించారండి. మరి చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. మరి ముఖ్యంగా శ్రేష్టమైనటువంటి విషయాలు విరామం తర్వాత తెలుసుకుందాము. తిరిగి స్వాగతం. మరి ఇందిరా గారు, మనం చూసుకున్నట్లయితే మరి స్త్రీలు మరి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? స్త్రీలు ఈ రోజుల్లో చూసినట్టయితే చాలా వివిధమైన రకాలైన ఆలోచనలు కలిగి ఉంటున్నారు మేడం. తన కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలి, అదేవిధంగా తన కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఏ విధంగా మరి పెద్ద చేసి పెంచి వాళ్ళని దేవుడి మార్గంలో నడిపించాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. దేవుడి నడిపింపులోకి తన కుటుంబాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే మరి యేసుప్రభు వారు లాజరు, మార్తా, మరియా వాళ్ళ కుటుంబానికి రోజు ఆయన అప్పుడప్పుడు దర్శిస్తూ ఉండేవాడు. అయితే యేసుప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు మరి మరియా ఏ విధంగా ఆలోచిస్తుంది, అదేవిధంగా మార్తా గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు. ప్రభు పాదాల చెంత కూర్చొని మరియా మరి ఆయన మాటలు వింటూ ఉంది. పరలోక రాజ్య విషయాలు ఆమె తెలుసుకున్నటకు ఆసక్తి చూపించింది. అదే మార్తా మరి పనిలో నిమగ్నమైంది. ఇహలోక సంబంధమైన పనుల కోసం ఆమె ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇక్కడ మనకు రాయబడి సంబంధమైనవే, నేనేం చేసి పెట్టాలి, ఏ విధంగా మెప్పు పొందాలి అనే ఆలోచనే ఉంది. కానీ ప్రభు రాజ్యం ఏ విధంగా మరి క్షేమకరమైంది అని ఆమె ఆలోచిస్తలేదు. ఎందుకంటే మరియకు ఎల్లప్పుడూ ప్రభు మాటలు వినాలని ఆసక్తి ఎక్కువ కలిగి ఉంది తాను. కాబట్టి అలాంటి మరియలు మన సంఘంలో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి, మన సమాజంలో ఉన్నట్లయితే ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది అని ఈ యొక్క పాఠం ముఖ్య ఉద్దేశం అన్నమాట. మనం వాక్యం చూసుకున్నట్లయితే కూడా ఎఫెసీ 6 మంచి మాట వ్రాయబడి ఉంది. 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. స్త్రీలందరూ కానీ ప్రతి ఒక్కరు కానీ బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మరి దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ మరి ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారై నిలవబడకు శక్తిమంతులగునట్లు అయితే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు. మన ఆయుధం ఏంటి? ప్రార్థన. ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవారుగా ఉండాలి, దేవుడి వాక్యం వినేవారుగా ఉండాలి, దేవుడి వాక్యం ధ్యానించేవారుగా ఉండాలి, దేవుడి వాక్యం చదివేవారుగా ఉండాలి, దేవుడి మాటలకు మన సమయాన్ని ఎక్కువ వెచ్చించేవారై మరియలా ఉండాలి అని ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. అవునండి. మనం ఇంకా చూసుకున్నట్లయితే రాహాబు విషయంలో కూడా చూసుకోవచ్చు. రాహాబు ఏం చేస్తుందంటే ఆలోచన కలిగి ఉంది కాబట్టి, ప్రభు మంచి ఆలోచన కలిగి ఉంది కాబట్టి ఆమె చెడు పనులు చేస్తున్నప్పటికీ దేవుని యందు నమ్మిక ఉంచి వేగుల వారిని కాపాడి మరి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి పరలోకంలో యేసుక్రీస్తు వారు మనకున్నారు, మన పక్షాన్ని వ్యాజ్యమాడుతున్నారు, మన పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చెంది ఉన్నారు. ఇవి మనకి ఎంతో గొప్ప మరి నిరీక్షణ కలిగజేస్తూ ఉంటాయి. ప్రభు మనకి ఆయన నీతి వస్త్రాన్ని మనకి ఉన్నారు. కాబట్టి మనకేంటంటే మన ఆలోచనలు ఆ పైన ఉన్నటువంటి వాటిపైన మనము గురి పెట్టుకుని ఉండాలి. ఏంటంటే వాటిపైన మన ఆలోచనలు మీరు ఇందాక చెప్పినట్లుగానే శ్రేష్టమైన వాటిపైన, ఏవి ప్రేమించగలవు, ఏవి రమ్యమైనవు, ఏవి ఖ్యాతి గలవు, ఏవి మాన్యమైనవు, వాటిపైన మన ఆలోచన పెట్టుకోవాలని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 తెలియదు. వాటి వల్ల మనకి లాభమే కానీ ఏ నష్టం లేదు కదా. అవునండి. మనం ఎక్కడైనా అవి మన మనసులో ఉంటే మంచి పనులు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అవునండి. మంచి పనులు దాని ద్వారా మన ఆలోచనలు బట్టే మనం ఏ విధంగా ప్రవర్తించగలుగుతాము. అవునండి. మన ఆలోచనలు క్రియారూపంలో దాల్చుకుమునిపే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మన ఆలోచనలు మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ క్రియారూపం దాల్చుకుమునిపే మన పరలోకం వైపు, గుడారం వైపు మన దృష్టి సారించి మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేస్తున్నారో చూడాలి కదండి.
అప్పుడు మన ఆలోచనలు చక్కగా మనకి మంచిగా ఉండగలుగుతాయి. వస్తూ ఉంటాయి. అవును, ప్రతిదీ దేవుడు రాస్తా ఉన్నాడు. మన ఆలోచనలు వచ్చేదాన్ని కూడా మనం అదుపులో పెట్టుకోవడానికి ఆలోచనలు రాగానే విలించిపెట్టంగా రాస్తారండి. ఆలోచనలు రాగానే అక్కడే మనం అదుపు చేయాలంట. దాన్ని దేవుని శక్తిని వేడుకోవాలి. ప్రతి దినం అండి మనం చెప్పినట్టుగానే పోరాటం అనేటువంటిది ఉంటుంది. అక్కడ దేవుడు అదుపులో పెడతాడు, దేవుని విజయాన్ని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను అడగపోయినట్లయితే మనకు విజయం ఎలా లభిస్తుందండి? మనం అడగాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి సహాయంగా అడగాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ప్రాముఖ్యమైన విషయము, జెనిఫర్ గారు పైన వాటి మీద మనసు పెట్టవలను అంటే మీకేం అర్థమైంది? అయితే పైన మొట్టమొదటిగా పైన ఏముందని మనం తెలుసుకోవాలి. కొలస్సీ 3:1 చూసుకున్నట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. పైన పరలోకం ఉంది, పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు కూర్చున్నాడు. అయితే మనం ఈ లోకంలో కొన్నిసార్లు నిజంగానే మనం పైనున్న వాటిని వెతుకుతుంటే మనుషులు మనల్ని హింసిస్తుంటారు. ఐ మీన్ నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అయితే మనం ఎప్పుడు మనం వాటి వైపు చూడకూడదు, కానీ మన మనసు పైన ఉన్న వాటిపైన ఉంచాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం మదర్ తెరెసాని తీసుకున్నట్లయితే, ఒకసారి ఆమె దగ్గర బ్రెడ్ లేనప్పుడు షీ ఆస్క్డ్ ఫర్ బ్రెడ్. సో అది తనకు కాదు, తన ఆకలి కోసం కాదు, కానీ తన దగ్గర లేకున్నా వేరే వాళ్ళ కోసం, లెప్రసీ ఉన్న వాళ్ళ కోసము ఆమె వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రెడ్ అడిగితే ఆమె మీద ఉమ్మి వేశారు. ఎందుకు? ఆమె దేనికోసము అక్కడికి వచ్చింది? ఆమె తనది తాను కాదు, కానీ వేరే వాళ్ళకి, అంటే ఆయన ఇతరులకు అలాంటి వాళ్ళకి చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. అది పరలోకమందున ధనం కోసము కాక ఆమె ఇతరులకు సహాయపడే గుణం. ఆ సంఘటన గురించి మనం ఇప్పుడు అనలైజ్ చేసుకున్నట్లయితే ఆమె అంత మన ఆలోచన అంతా కూడా ఉదయాన్నే లేచినప్పుడు కూడా ఆమె ఏం చేస్తారంటే 4 గంటలకు లేచి ప్రభుకు తను సమర్పించుకుంటారంటండి. ఆమె ఇతరుల గురించి ఆమె ప్రాకులాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే మరి లెప్రసీ వాళ్ళ గురించి ఆమె ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నిమిత్తం అడుగుతుంది, కానీ ఆమె నిమిత్తం అడగట్లేదు. కాబట్టి మంచి క్రియ, మంచి ఆలోచన ఆమెకి. కొన్నిసార్లు అలాంటప్పుడు మనల్ని ఎంతోమంది సూటిపోటి మాట్లాడవచ్చు. నీకు ఇంత అవమానం జరిగినా నువ్వు ఇంకా బ్రతుకుంటున్నావు, నువ్వు చావడం మేలు అని చెప్పి మనల్ని డిమోటివేట్ చేస్తూ ఉంటారు. మనము ఎంత ప్రాకులాడినా మనుషులు అలాంటి మాటలు అంటూ ఉంటారు. మనకి దేవుని మీద మనం దృష్టి పెట్టినట్లయితే ఎక్కువ, అంటే మనకి క్షమించే గుణము, ప్రేమ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో చాలామంది నువ్వు పిచ్చోడివి, నువ్వు ఉండకూడదు అని చెప్పేసి సూటిపోటి మాటలని మనల్ని చాలా తప్పుదారిలో పడేస్తారు. సో అలాంటప్పుడు మనం ఈ పరలోకమందు మనం ఈ లోక దృష్టికి పిచ్చివాళ్ళం అవుతాము, కానీ అక్కడ మనకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. తప్పకుండానండి, దేవుని వైపు మన దృష్టి సారించాలి. అప్పుడు పైన ఉన్నటువంటి వాటిపైన మన దృష్టి సారించాలి. మన పక్షాన్ని వ్యాజ్యమాడుతున్న ప్రభు మన పక్షాన్ని ఆయన నీతితో మనల్ని కప్పుతారు. చాలా చక్కటి విషయాలు తెలియజేస్తారమ్మా. మనమైతే ప్రార్థన చేసుకుందాము. దయచేసి మన చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మరి మేము కూడా తండ్రి అటువంటి విధంగానే మా దృష్టిని పైన ఉన్నటువంటి వాటిపైన మా ఆలోచనను నీ వైపు త్రిప్పమని ప్రార్థన చేయించున్నాము. మేమందరం కలిసి యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. మీరు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి. చూశారు కదండి, చాలా చక్కటి విషయములు, శ్రేష్టమైనటువంటి విషయాలు. మన దృష్టి కూడా శ్రేష్టమైనటువంటి వాటిపైన ఉంచుకోవాలి. మరికొన్ని విషయాలు మనము మరొక కార్యక్రమంలో వీక్షిస్తూ ఉందామండి. అయితే అంతవరకు కూడా సెలవు. మీరు ప్రార్థిస్తూ ఉండగలరని కోరుతున్నాం. మీ అందరికి కూడా ధన్యవాదాలు.